నిర్వహించనుంది. లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని ఇచ్చే వేళ నుంచి పూరించనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఫరా కాలేజ్ గ్రౌండ్లో సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ సభ జరగనుంది. నేడు చేవెళ్లలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని చేవెళ్ల నుంచి పూరించనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఫరా కాలేజ్ గ్రౌండ్లో సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ సభ జరగనుంది. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఈ రోజు చేవెళ్లలో జరగబోయే బీఆర్ఎస్ సభకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఏదైతే నేడు చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రభుత్వం రాకుండా ఉన్న తర్వాత మొదటిసారి ఇంత భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తూ పార్లమెంట్ ఎన్నికల గెలిపే లక్ష్యంగా కూడా ఈ రోజు ఎన్నికల సమర శంఖారావం కూడా అంటే ప్రజల ఆశీర్వాద సభ కూడా నిర్వహిస్తున్నారు. ఇది దాదాపు ఈ సభకు 2 లక్షల మంది ఏదైతే కార్యకర్తలు సమీకరించనున్నారని కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే మాజీ మంత్రి అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి కూడా మొత్తం అక్కడే ఉండి కూడా యొక్క సభను విజయవంతం చేసే విధంగా కూడా అన్ని కార్యక్రమాలు చూసుకుంటా ఉంది. దాదాపు ఈ రోజు జరిగేటువంటి సాయంత్రం 5 గంటలకు కూడా సభ జరగనుంది. ఈ సభలో ముఖ్యంగా ఏదైతే అధికార పార్టీ కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీపై కూడా అంటే కాంగ్రెస్ బీజేపీల పాలనపై కూడా కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు మాట్లాడే విధంగా కూడా అంటే రైతుల సమస్యలు కావచ్చు, ఇతర వైఫల్యాలను ఎండగట్టే విధంగా కూడా ఈ యొక్క సభలో మాట్లాడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వాలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క సభ ద్వారా అంటే ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ సభ ద్వారా కొన్ని ఏదైతే అధికార పార్టీలకు గట్టి సవాల్ విసరనున్నారు. దీనికి సంబంధించినటువంటి దాదాపు 2 లక్షల మంది కార్యకర్తలను తరలిస్తున్నారు. దీనికి సంబంధించి సభ విజయవంతం కోసం దీనికి సంబంధించి ఇప్పటికే చేవెళ్ల అభ్యర్థి అయినటువంటి కాసాని జ్ఞానేశ్వరరావు అదేవిధంగా దీని సభ ఉద్దేశించి కూడా కేసీఆర్ ప్రసంగించున్నారు. ముఖ్య నేతలందరూ కూడా ఈ యొక్క సభలో పాల్గొననున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు చేవెళ్లలో ఎన్నికల శంఖారావం మాత్రం కేసీఆర్ ఈ రోజు పూరించనున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.